హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిల్పార్ట్స్ 22. మీరు నా పాత వీడియోలను చూస్తున్నారా? చూడకపోతే ఇప్పుడు చూసింది. ముందుగా మీ అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. నేనైతే మార్నింగే లేచి మంచిగా తలస్నానం చేసి ఇల్లంతా డెకోర్ చేసుకున్నాను మామిడి తోరణాలతో. తర్వాత పటాలన్నిటికీ బొట్టులు పెట్టుకొని మా ఇంట్లో చిన్న శివలింగం ఉంటే దానికి పసుపు కుంకుమతో అభిషేకం చేశాను. తర్వాత పాలతో కూడా అభిషేకం చేశాను అనమాట. పసుపు కుంకుమతో అయిపోయాక ఇలా పాలతోనే చేశాను ఇంట్లోనే. తర్వాత మంచిగా మళ్ళీ పసుపు కుంకుమ బొట్టు పెట్టాను. ఇల్లంతా కూడా మామిడి తోరణాలు, అరిటాకులు అన్నీ పెట్టాను అనమాట. పసుపు కుంకుమ బొట్టు పెట్టాక మంచిగా ఇలా పూలు పెట్టి అలంకరించాను శివలింగాన్ని. చుట్టూ పూలు పెట్టాను. పూలు పెట్టాక ఆ తర్వాత ఆకు ఒక్క తమలపాకులు అట్టుపళ్ళు కూడా పెట్టాను అనమాట. ఈవినింగ్ పొంగల్ చేసి ప్రసాదంగా పెట్టాము. నైట్కి ఈవినింగ్ పెట్టాము అనమాట. ఇలాగా నీట్గా దేవుడి ఇల్లంతా కూడా మంచిగా తోరణాలు పెట్టుకున్నాను. తర్వాత పూలు పెట్టి అలంకరించేసాక తర్వాత కడ్డీలు వెలిగించి పెట్టాను. ధూప్ స్టిక్స్ కడ్డీలు వెలిగించి పెట్టేసాక హారతి కూడా ఇచ్చాను అనమాట. హారతి వెలిగించుకొని హారతితో హారతి ఇచ్చాను అనమాట గంటగా. మంచిగా ఇంట్లోనే బాగా పూజ చేసుకున్నాను. మీరు కూడా ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత ఇంట్లోనే మంచిగా పూజ చేసుకున్నాను. పూజ అయిపోయాక మేము కాటేపల్లి బీచ్కి వెళ్తున్నాము అనమాట. గుడికి వెళ్ళాలని చెప్పి అక్కడ శివాలయానికి బీచ్కి వెళ్తున్నాము. మంచిగా వెళ్తూ ఉన్నాము అనమాట. మీరు ఎక్కడ ఏ శివాలయానికి వెళ్ళారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్రౌడ్ అయితే చాలా ఉండేరు అనమాట. చాలా బాగుండేరు. శివరాత్రి కదా, అందుకని చెప్పి చాలామంది ఉన్నారు. షాప్స్ అన్నీ కూడా వరుసగా చాలా ఉండేరు. కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు, చాలా క్రౌడ్ మాత్రం బాగుండింది. ఫస్ట్ మేము శివాలయానికే వెళ్ళిపోయాం అనమాట. చూసారుగా, ఇంకా చాలా చాలా బొమ్మలు, జ్యువెలరీస్ అన్నీ చాలా సెట్స్ అన్నీ పెట్టి ఉన్నారు. చిన్న చిన్న షాప్ కీపర్స్ అనమాట. చెరుకులు మంచిగా అనిపించింది నాకు. క్రౌడ్ కూడా చాలా ఉన్నారు అనమాట. నైట్కి అయితే ఇంకా చాలామంది ఉండేవాళ్ళు అనమాట. మేము నైట్ రాలేదు. ఇక్కడంతా నైట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇది శ్రీ కామాక్షి అమ్మవారు చంద్రశేఖర స్వామి గుడి అన్నమాట. ఇక్కడ ఇద్దరు దేవుళ్ళు ఉంటారు. ఫస్ట్ మేము కాళ్ళు కడుక్కొని గుళ్ళాబులకి వెళ్ళిపోయాము. గుళ్ళాబులకి వెళ్ళిపోయాక మంచిగా ప్రదర్శనలు చేసుకున్నాం అనమాట. గుడి చుట్టూ ప్రదర్శనలు చేసుకున్నాము. గుడి కూడా చాలా బాగుంది, ప్లెజెంట్గా. నేను రావడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. మా మమ్మీ డాడీ పెళ్ళికి ముందు వచ్చున్నారనమాట, వాళ్ళ మ్యారేజ్కి ముందు. తర్వాత రాలేదనమాట. అటు వెళ్ళాలనుకుంటేనే పోస్ట్ పోన్ అయిపోయింది. ఇప్పుడు కుదిరింది. తర్వాత మా మమ్మీ కొబ్బరికాయ కొడుతుంది. బయట కొబ్బరికాయ కొడుతున్నాము. గుళ్ళో కూడా చాలామంది ఉన్నారు. క్రౌడ్ బాగుంది. అందరూ కొబ్బరికాయ కొట్టుకొని, మా మమ్మీ కూడా కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టింది. దీపం పెట్టేశాక కొబ్బరికాయ కొడుతుంది అనమాట. క్రౌడ్ కూడా చాలా ఉన్నారు ఎక్కువగానే. కొబ్బరికాయ కొట్టేశాక దర్శనానికి వెళ్ళామన్నమాట. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. నైట్ అయితే ఎక్కువ క్రౌడ్ ఉండేవాళ్ళు. ఇంకా మార్నింగ్ కాబట్టి కొద్దిగా తగ్గి ఉన్నారు. ఇదిగోండి శ్రీ చంద్రశేఖర స్వామి, అలాగే కామాక్షి అమ్మవారు. తర్వాత దర్శనం అయిపోయాక బయటకు వచ్చేసాము. ఇక్కడ ఒక చిన్న రాగి చెట్టు ఉంది. దాని దగ్గర నాగు పడగలు ఉన్నాయన్నమాట, విగ్రహాలు.
తర్వాత వాటికి కూడా దీపం వెలిగించేసేసి దండం పెట్టుకొని తర్వాత బయట ఇంకా చాలా దేవుళ్ళవి గుళ్ళు ఉన్నాయి, చిన్న చిన్నవి. మహాలక్ష్మివి, మహాదుర్గ, మహాసరస్వతి, మహాకాళి, ఇంకా చాలా కొంతమంది దేవుడివి చిన్న చిన్న గుడిలాగా కట్టి ఉన్నారు. నేను అన్నిటికీ దండం పెట్టుకున్నాను వరుసగా. అవి కూడా చాలా బాగున్నాయి, చిన్న చిన్నగా. అందరి దేవుళ్ళకి వాళ్ళ పేర్లతో సహా పక్కన ఇచ్చున్నారు. గుడి అయితే చాలా బాగుంది. తర్వాత గుడిలో కూడా చాలా క్రౌడ్ ఉన్నారనమాట. తర్వాత అంతా అయిపోయాక కాసేపు నేను మా డాడీ కూర్చున్నాం అనమాట గుడిలో. కాసేపు అలా కూర్చొని ఉండే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. గుడి కూడా చాలా బాగుంది, ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంది మైండ్. తర్వాత వచ్చేసే ముందు మళ్ళీ మా మమ్మీ నేను ఒకసారి వెళ్ళి గంట కొట్టుకొని దండం పెట్టుకొని వచ్చేసాము. తర్వాత మేము బీచ్కి స్టార్ట్ అయిపోయాం అనమాట. గుళ్ళో దర్శనం అయిపోయిందని చెప్పి బీచ్కి స్టార్ట్ అయ్యాము. మేము మామూలుగా ఎవ్రీ ఇయర్ కృష్ణపట్నం బీచ్కి వెళ్తాం, అది మాకు దగ్గర అనమాట. ఈసారి మేము ఇక్కడికి వచ్చాము. ఈ బీచ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా క్రౌడ్ చాలా మంది ఉన్నారు. సముద్రం అయితే చాలా ముందుకు వచ్చేస్తుంది అనమాట. అలలు చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. మేమైతే కొబ్బరికాయ వదలడానికి వెళ్తున్నాము. మేము ఎప్పుడు బీచ్కి వెళ్ళినా కూడా కొబ్బరికాయ వదులుతాం అనమాట. ఇది కాటేపల్లి బీచ్ అనమాట. మా డాడీ కర్పూరం వెలిగిస్తున్నాడు. ఆ కొబ్బరికాయని నీళ్ళలో వదలడానికి మేము ఎప్పుడైనా కూడా మేము నీళ్ళలో కొబ్బరికాయ అనేది వదులుతాము. ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తాం అనమాట. ప్రతిసారి మాకు ఇది అలవాటు. సరే మా మమ్మీ డాడీ వదలడానికి వెళ్తున్నాడు. మా డాడీ తలపైన నీళ్ళు చల్లేసుకున్నాడు, మా మమ్మీనే వదలమన్నాడు. మామూలుగా అయితే మా కృష్ణపట్నం బీచ్లో మేము లోపలికి బాగా, అంటే మరీ లోపలికి కాదు, కాస్త లోతుగానే వెళ్ళి వదిలేవాళ్ళం. కానీ ఇక్కడ అలలు చాలా ఫాస్ట్గా వస్తున్నాయి అన్నమాట. సముద్రం చాలా ముందుకు వచ్చేస్తుందంట. పోలీసులు కూడా చాలామంది ఉన్నారు. అందుకని చెప్పి గట్టు దగ్గరే కొద్దిగా దూరం వెళ్ళేసి వదిలేసింది. గట్టు దగ్గరే బీచ్ అయితే బాగుంది, ప్లెజెంట్గా. మార్నింగ్ కాబట్టి సన్ రైజ్ చాలా బాగుంది. తర్వాత కాసేపు ఇలా ఆడుకున్నాను నేను అలలతో. ఇలా కాసేపు సరదాగా ఆడుకున్నాం నేను మా మమ్మీ. బీచ్కి వెళ్తే చాలా బాగుంటుంది కదా. నాకు కూడా బీచ్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. మీలో కూడా చాలామందికి బీచ్కి వెళ్ళడం అనేది ఇష్టం ఉంటుంది కదా. తర్వాత నేను చాలా రీల్స్లో చూశాను అనమాట. బీచ్ దగ్గర జై శ్రీరామ్ అని చెప్పి రాస్తే అలలు దాని దగ్గరికి రావని చెప్పి. అది నిజమా కాదో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేను రాశాను. కానీ తర్వాత రాసేసి ఇలా పక్కకు వచ్చి నిలబడ్డాను. అసలు నిజంగానే అప్పుడు దాకా పైదాకా వస్తున్న అలలు షాక్, అసలు అక్కడ దాకా రావట్లేదు. నేను అసలు చాలా షాక్ అయ్యాను. అప్పుడు దాకా అక్కడికి వస్తూ అంత పైకి దాకా వస్తున్నాయి, ఇక రాసాక ఏమో అస్సలు రాలేదు. తర్వాత నేను మా మమ్మీ కాసేపు ఆడుకున్నాం. తర్వాత ఊరేగిస్తున్నారు, అది చూసేసి దండం పెట్టేసుకొని ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.